వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. పిట్లంలో భ్రష్టు పట్టిన పారిశుద్ధ్యం. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తులసిరాం కాలనీలో మోరీలు తీయడం లేదని, మోరీలన్నీ చెత్తాచెదారంతో నిండి ఉన్నాయని పలుమార్లు పిట్లం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పిట్లం ఎస్టీ కానీ పిట్లం ఎంత చెప్పినా ఈఓ గారు పట్టించుకుంటలేడు. మోరి మొత్తము చెత్త చెదారం మొత్తం నిండిపోయి దోమలు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మరియు 10 సార్లు పోయి అక్కడ పోయి అప్లికేషన్లు ఇచ్చినా కానీ పట్టించుకుంటాం వచ్చి చూసులేదు. ఇక్కడ వచ్చి మనుషులు కూడా లేరు, మనసు లేదు, డబ్బు లేదు, అది ఇది అని చేస్తలేడు. పాములు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మొత్తం చెత్త చెదారం మొత్తం నిండిపోయింది. చెప్తే వింటలేరు. దయచేసి మా ఎస్టీ కాలనీలా ఇక్కడ ఎక్కడైనా కానీ చెత్త చెదారం లేకుండా దయచేసి మొత్తము క్లీన్ చేయాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. మేము అక్కడ వచ్చి ధర్నా చేసేది దాకా ఇడవము. మేము చెప్తున్నాం, దయచేసి ఈ మొత్తము చెత్త చెదారం మొత్తము ఎస్టీ కాలనీలా ఇక్కడ మొత్తము ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం దోమలు పాములు మొత్తం వస్తున్నాయి. చెప్తే వింటలేరు. కావున దయచేసి మొత్తం తీసేయాలి అని కోరుకుంటున్నాం. ఇదే మేము చెప్పేది, దయచేసి తీసేయాలని కోరుకుంటున్నాం. ఇలా అంతా చెత్త చెట్లు మోళ్ళ మీద చెట్లు ఉన్నాయి. అన్ని మోర్లు తీసులేదు, ఏం తీసులేదు. మరి ఎట్లా పాములు చెట్లు ఉన్నాయి, పెద్ద పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి. దోమలు చెట్లకు దోమలు బాగా ఆగుతున్నాయి. మరి మేము ఎట్లుండాలి? గ్రామ పంచాయతీ ఆయన ఇండకాసిన ఈవో గారు పట్టించుకోవట్లేదని